హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్లో ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మేమైతే జగిత్యాల పోతున్నాము. లాస్ట్ టైం వ్లాగ్లో మెన్షన్ చేసినా, మీకు అందరికి గుర్తుంది కావచ్చు. ఈ మంత్ మీటప్ వచ్చేసి జగిత్యాల అయితే ప్లాన్ చేస్తున్నాము. జగిత్యాల నుంచి వెళ్ళి కోర్ల నుంచి వెళ్ళి చాలా కామెంట్లు అయితే వస్తాయి. సో అందు గురించే జగిత్యాల అసలు ఎందుకు పోతున్నాము అంటే మీటప్ పర్మిషన్ తీసుకోనికి అయితే పోతున్నాము. మనకు తెలిసిన అన్నుండే సంపత్ అన్న అని చెప్పేసి అన్న రమ్మన్నాడు. మనం జగిత్యాల పోతే జగిత్యాల ఎమ్మెల్యే సార్తో మాట్లాడదాం, పర్మిషన్కి ఏమి ఇబ్బంది కాకుండా, ఎంతమంది వచ్చినా ఏం కాకుండా ప్లాన్ చేద్దామని అయితే చెప్పిండు. సో ఆ పర్పస్లో ఈరోజు సిద్దిపేట నుంచి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ జగిత్యాలకి అయితే బయలుదేరినాము. సో వెళ్ళి అక్కడ ప్లాన్ చేద్దాం. ఆ తర్వాత ఒకవేళ టైం ఉంటే ఒకసారి మైవిలేశ్వర శ్రీకాంత్ దగ్గర కూడా వేద్దాం. ఇంకా టైం ఉంటే మన కుడాట దర్శనం చేసుకొని అయితే అన్ని మూడింటిని అరుచుకొని ఇంటికైతే వెళ్దాము. సో ఇప్పుడు వచ్చేసి జగిత్యాలకు అయితే వెళ్తున్నాం. రీసెంట్గా వేములవాడ దర్శనానికి వచ్చినాము. అప్పుడు మొత్తం నిండా పోతుండే నీళ్ళు. దగ్గర దగ్గర ఒక 1 month 2 months అయితే కావచ్చు, అంతే. మొత్తం వాటర్ లేకుండా తేలచ్చిపో మనము నీళ్ళలో విడియో చేసినాం. ఇప్పుడు ఇల్లు తేలొచ్చు గిడికే అది. ఇప్పుడు సమ్మర్లో వెళ్తాయి అవే. ఇప్పుడు ఇలా నీళ్ళు వస్తలేవు కదా, తేలేవచ్చు అవి. ఆ డ్యామ్లో నిండొచ్చా మరి? నిండు సమ్మర్లో వెళ్తాయిరా, మొత్తం ప్యూర్ ఎండాకాలం మే టైం వరకు వెళ్తాయి. నరసింహస్వామి టెంపుల్ దిక్కుంటుంది ఆడ దిక్కు. ఇల్లురా ఊరు, మునిగిపోయిన ఊర్లో డ్యామ్లో మునిగి అవి చూద్దాం. అది కూడా వెళ్తూ మధ్యలో ఒక ప్లేస్లో అయితే ఆగినాం. రీజన్ ఏంటంటే టిఫిన్ చేద్దామని అయితే ఆగినాము. టిఫిన్ చేసిన తర్వాత జర్నీ స్టార్ట్ చేద్దాము. చాయ్ తాగలేదు, ఏం తినలే కదా, అంతేటో ఉంది పానం అంతా మజు మానమూడలేదు. మొత్తం మానమూడతాయి కావచ్చు ఘోరంగా. కొంచెం చాలా కొట్టింది ఆల్రెడీ రాంగా. మన సైడే లేదు వాన. అరా చోటుగా పంట వాటినాయి. ల్యాంబో గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ మళ్ళీ ఏం తింటారా? అవే మనకు కావాల్సి దోశ లేదా? 4 పూరీలు అంటున్నా. 4 పూరీలు ఒక ప్లేట్ ఇచ్చింది అనుకో, ఎండుగా పీకుతుంది. ఏమైంది నీళ్ళేవారా? డన్నా గ్యాస్ సిలిండర్స్ షార్టేజ్ నడుస్తుంది కదా, బంగారం మొత్తం అన్ని ఫుల్ ఉన్నాయిరా. మీలో కొన్ని కాలు ఉన్నాయి. ఏమనంటే ఇప్పుడు బంగారంలో సిల్వర్లు ఇప్పుడు ఎత్తుకోతురుగా. కొన్ని రోజులు అయితే ఇక ఇట్లా అయితే ఎత్తుకోపోతారు. మా ఇంటికాడ వేసుకోరా. ఆల్రెడీ సామాన్లు నడుచుకుని స్టార్ట్ చేసిర్రు. అంటారు కావచ్చు పోయి. అంటే ఫుల్ రష్ ఉంటుండొచ్చు రాడా? అబ్బో వర్షం కాదు అప్పుడు. ఇప్పుడు ఇవాళ టైం దొరికింది అనుకో పోయేద్దాం. ఇంత దూరం వచ్చి మనం ఇక సరే సికందన తడి పోయేద్దాం. మనం వేసినప్పుడు ఓళ్ళు రవ్వలేరు. కొందరు మాలలు వచ్చిన వాటర్ బాటిల్, కొందరు మాలలు ఇప్పుడే స్టార్ట్ అయితే మార్చ్ లో స్టార్ట్ అయితే హనుమాన్ వేసుకుంటారా? వేసుకుంటారు. ఈ హనుమాన్ జయంతి ఉన్న చూసినా April 2nd ఇప్పుడు ఉంటది. అప్పుడు ఎండ్ అయితే మాలలు కొందరు ఈ జగిత్యాల సైడ్, మెట్పల్లి సైడ్, ఇక్కడ సైడ్ అది. మన సైడ్ ఎట్లయితారు, లేట్ అవుతారు. 2nd హనుమాన్ జయంతి అప్పుడు మన తీస్తారు మాలలు. ఫస్ట్ మనం వచ్చిన మెయిన్ పని ఏంటిది? మీటప్ పర్మిషన్ తీసుకుందాం. ఒకవేళ పర్మిషన్ వచ్చింది అనుకో ఈరోజే ఓకే. ఒకవేళ పర్మిషన్ వస్తుంది అని కన్ఫర్మ్ అయినా కానీ ఒక రీల్ అని ఏదైనా పెట్టాం ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా అప్డేట్ అయితే ఇద్దాము. ఆ పని అయిపోయినాక ఈరోజు మన వీడియోలో షెడ్యూల్ ఏమున్నాయో అవి చూసుకొని ఒకవేళ టైం ఉంటే మన సికందన్న దగ్గర పోదాం, మైవిలేశ్వర శ్రీకాంత్ దగ్గరికి. అట్నే కొనాట దర్శనం చేసుకుందాం. ఇంకా టైం ఉంటే వేములవాడ దర్శనం చేసుకుని కూడా పోదాము. ఒకవేళ ఆగమాగం అనిపిస్తే డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఓకే. రోడ్లు డబల్ రోడ్లు అయితే మంచిగా ఉంటుండే. అసలు కరీంనగర్ మీకు మొత్తం ఇవరకు ఏరుదం కావచ్చు నాకు తెలిసి. ఇటు సిరిసిల్ల మీకు వచ్చే వరకు వెళ్ళే వచ్చినాం. ఏంటిది ఎమ్మెల్యేనా? అందరూ అట్లా అనుకుంటారా? ఫండ్స్ రావాలి ఎమ్మెల్యే.
ఎమ్మెల్యే ఏంటిదిరా? అరే ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. కూరానికి అది లెజిస్లేటివ్ ఎమ్మెల్సీ ఫుల్ ఫామ్ ఏందిరా? ఎట్రా రే మెంబర్ ఎట్రా కంపెనీ కౌన్సిల్ ఉంటుంది, కార్పొరేషన్ కార్పొరేట్ కంపెనీ కౌన్సిల్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అవన్నీ నేర్పించే స్కూల్లా. మొత్తానికి గాయస్ కొండగట్టు దగ్గర దాకానైతే వచ్చేసినాము. కొండగట్టు రాగానే వర్షం వచ్చేసి స్టార్ట్ అయితే అయిపోయింది, మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి నాకు తెలిసి జగిత్యాల 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు జగిత్యాల సైడ్ అయితే పోతున్నాం. వర్షం స్టార్ట్ అయిన వరకు ఇట్లా గుడ్ వైబ్స్ మంచిగా ఉంది కదా వెదర్. చల్ల వెదర్ ఇట్లుండాలి, వాన కొట్టద్దు, ఎండ రావాలి. ఎండ వస్తే వెదర్ గిట్టేందుకు ఉంటుంది జింగిడిగా. వీడియో తీరా లేకుంటే లైటింగ్ ఉండదు సార్, మంచిగా సూపర్. వాన కొట్టదు, గిట్టే ఉండాలి వెదర్. ఎంత మంచిగా ఉందా వెదర్. సాయంత్రం పూట అయితే ఆల్రెడీ చెప్పినా కదా పర్మిషన్ కోసం మనం జగిత్యాల వస్తున్నామని చెప్పేసి ఎమ్మెల్యే సార్ని అయితే కలిస్తే సార్ కొద్దిగా బిజీ ఉన్నాడు. హడావిడిలా ఫస్ట్ తర్వాత కండక్ట్ చేద్దామని అయితే చెప్పిండనమాట. సో వెయిట్ చేస్తున్నాము, ఫస్ట్ తర్వాత అయితే కండక్ట్ చేస్తాం. ఎక్కడ మీటప్ పెట్టినా కానీ ప్రతి ప్లేస్లో మీటప్ జరగడానికి ఒక పర్సన్ అయితే ఉంటారు బిహైండ్. ఈ జగిత్యాల మీటప్ ఏదైతే ఉందో ఇది కండక్ట్ చేయడానికి మెయిన్గా మనకు హెల్ప్ చేస్తుంది మన సంపద అన్న. హాయ్ చెప్పన్న. ఈ అన్ననే మొత్తం చూసుకుంటుండు. ఆ ఎమ్మెల్యే సార్ని కూడా మననే కల్పించిండు, మాట్లాడినాము. పర్మిషన్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది నాకు తెలిసి. పెడితే ముందుగానే చెప్తున్నా, మన వివేకానంద స్టేడియం ఉంది కదా, ఆ స్టేడియంలో అయితే ప్లాన్ చేస్తున్నాము. అక్కడ పర్మిషన్ వస్తే అక్కడ పెడతాం, లేకపోతే గీతాంజలి స్కూల్ అన్నారు కదా, గీతా విద్యాలయం అని ఉన్నది, అక్కడ ఒక గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్లో పెడతాం. మ్యాక్సిమం వివేకానంద స్టేడియంలోనే ప్లాన్ అయితే చేస్తున్నాము. సో ఎప్పుడు పెడతాం ఏం కథ అని చెప్పేసి మీకు ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తే ఒక రీల్ అని ఏదైనా ఒక పోస్ట్ పెట్టిన తర్వాత జగిత్యాలకు అయితే వస్తాము. సో జగిత్యాల అంటే మళ్ళీ ఇక్కడ సైడ్ మీటప్ ఎప్పుడు పెడతాము సో మాకే తెలియదు. ఖచ్చితంగా జగిత్యాల, పెద్దపల్లి, ఇంకా కోరుట్ల, కరీంనగర్లో కూడా టైం పడుతుంది మీటప్ పెట్టడానికి. ఎవరైనా కలవాలనుకుంటే మీరు అందరు కూడా వచ్చేసేయండి. సో పర్టికులర్గా జగిత్యాలని ఎందుకు పెడుతున్నాము అంటే ఒకసారి ఏదో వీడియో కింద చాలా మంది కామెంట్లు వేసారు ఇక్కడ మీటప్ పెట్టండి అని చెప్పేసి. అంతేకాకుండా మనకు పర్మిషన్ కూడా కొద్దిగా ఈజీ వస్తుంది అన్నట్టు బయట వాటితో కంపేర్ చేసినట్లయితే. సో పర్మిషన్ కోసం అయితే అడగడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే కొండగట్టు అయితే వెళ్తున్నాము. కొండగట్టు అంజన్న దర్శనం చేసుకుంటాం, ఆ తర్వాత ఇక ఇంటికి అయితే వెళ్తాం. కొండగట్టు అయితే రీచ్ అయిపోయినాము. సో ఇప్పుడు వచ్చేసి దర్శనానికి వెళ్తున్నాము. షూస్ అని ఇక్కడనే ఇప్పేసినాం. వెళ్దామా? మంచి దర్శనం అయితే అవుతుంది అన్నందుకు. కొండగట్టు దర్శనం చేసుకొని వెళ్దాం. నేను అన్ని వచ్చేది మళ్ళా తిరుపతి లేవా సేమ్ అట్లా అందరూ కింద వండుకొని ఉన్నారు చూడు. చెప్తున్నావు ఎవరు పట్టించుకోలే. చెప్పు కది గురించి కట్టిరా కది చెప్పా పైన వాచ్ టవర్ చూస్తారా మంచిగా వస్తుందా క్లారిటీ? అలా వెదర్ డిఫరెంట్ ఉండే వరకు అలా వీడియో మంచిగా వస్తుంది నీట్గా. సో ఇప్పుడు పోయి మంచిగా దర్శనం చేసుకుందాం. మా మెయిన్ పంతులు అయ్యగారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అని చెప్పిండు అన్న, పోయి దర్శనం చేసుకుందాం. మా ఫ్యామిలీ మొత్తం కోహ్లీ అని నిహాలైన ఉరుకుతారు కదా, అట్లా ఉరుకుతున్నాడు. గంతే ఉన్నాడు మరి. ఇంకో 2 రోజులు అయితే మా కోహ్లీ గంతే అవుతాడు. ఆల్రెడీ గిత్తాడు. శ్రీరామ రామ జయ రామ రామ జయ జయ రామ రామ సియ రామ రామ శ్రీరామ రామ జయ రామ రామ జయ జయ రామ రామ సియ రామ రామ శ్రీరామ రామ జయ రామ రామ జయ జయ రామ రామ సీతా రామ రామ శ్రీరామ రామ జయ రామ రామ జయ జయ రామ రామ సియ రామ రామ. కొండగట్టు దర్శనం మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా మంచిగా అయింది. అయ్యవారు కూడా మన సబ్స్క్రైబర్ అనట, మంచిగా లోపల తీసుకొని కూర్చుండబెట్టి దర్శనం అయితే వేయించిండు. సో నంబర్ తీసుకున్నాం, మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు కూడా చాలా హెల్ప్ అవుతుంది అయ్యగారితో. ఇంతవరకు ఎప్పుడు
దగ్గర దగ్గర 20-30 టైమ్స్ వచ్చిన కొండగట్టు. ఇంత మంచిగా దర్శనం ఎప్పుడు కాలే అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ దర్శనం మంచిగా అయింది ఈరోజు. సో ఫైనలీ గాయస్ దర్శనం వచ్చేసి చాలా అంటే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మంచి దర్శనం అయితే అవుతుంది, ఇది మాత్రం షూర్ ఖచ్చితంగా. అయ్యగారు మనకు తెలిసిన అయ్యగారే ఉన్నారు, ప్లస్ నంబర్ తీసుకోరు. ఫస్ట్ టైం ఇన్నిసార్లు వచ్చినా కానీ అంత మంచి దర్శనం ఎప్పుడు కాలే, మంచిగా అయితే అయింది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే మన మైవీరేశ్వర శ్రీకాంతన దగ్గరికి అయితే వెళ్తున్నాము. మైవీరేశ్వర శ్రీకాంతన నుంచి నేను చాలా నేర్చుకున్నా, అది వీడియోల పరంగా కావచ్చు, టీమ్ మేనేజ్మెంట్ కావచ్చు, అన్నీ రకరకాల ఒకటి పర్టికులర్ ఒకటని చెప్పలేను నేను. చాలా అంటే చాలా నేర్చుకున్నా, కొన్ని అడ్వైజులు ఇచ్చిండు అన్న, అవి నా రియల్ లైఫ్లో మస్తు యూజ్ అయినాయి. సో ఇప్పుడు పోయి ఒకసారి అన్న దర్శనం కూడా చేసుకున్నాము. చేసుకొని ఈ వెదర్ ఇట్లా ఉండే వరకు కూడా టైం ఏర్పడతలేదురా, 12 అవుతుంది ఇప్పుడు ప్రజెంట్. పోయి అన్నని కలుద్దాం. మళ్ళా మీకు ఐడియా ఉందో లేదో, ఈ బ్లాగ్ నాకు తెలిసి ముందే వస్తుంది కావచ్చు. వెమ్లవాడ దగ్గర అన్న ఉంటాడు. ఆ అన్న కూడా మాకు ఒక రకంగా చెప్పండి మా పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు. జైపాల్ అన్న అని ఉంటాడు. ఆ అన్న దగ్గరికి అయితే వెళ్తున్నాము. అన్న మనకు లంచ్ ప్రొవైడ్ చేస్తా అన్నాడు, అక్కడ ఆర్గనైజ్ చేసి పెట్టినాడు ఆల్రెడీ. ఇక్కడ అన్నను కలిసి శ్రీకాంత్ అన్నను మన జైపాల్ అన్న దగ్గరికి అయితే వెళ్దాం. ఎప్పుడు పాట అక్కడికి చలో. శ్రీకాంత్ ఎక్కడ దిక్కరా? శ్రీకాంత్ ఇల్లు ఎక్కడ దిక్కు? శ్రీకాంత్ కాడికి వచ్చారు కదా మాలోడు, తిరిగి వచ్చారు కదా మాలోడు. బాయ్ బాయ్. లేదు సక్సెస్ఫుల్గా శ్రీకాంత్ అయితే కలిసినాము. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికి అయితే పోతున్నాం. ఇంటికి కాదు, వెమ్లవాడ పోతున్నాం. చెప్పినా కదా జైపాల్ అన్న దగ్గర పోతున్నాం లంచ్ చేయడానికి అని చెప్పేసి. ఇక నేను జైపాల్ అన్న హాయ్ చెప్పాను. ఇంతకుముందుకు వెమ్లవాడ అంటే మన రాజరాజేశ్వర స్వామి టెంపుల్ గుర్తుకొస్తుండే. ఇప్పుడు అంటే కొన్ని రోజుల నుంచి మాకు మేము ఉన్న సిచ్యువేషన్లల్లో అన్న మాకు కాల్ చేసుకుంటూ ఒక టచ్లు ఉండేసరికి ఇక్కడికి ఎప్పుడు వెమ్లవాడ అన్నా కానీ మాకు జైపాల్ అన్న గుర్తుకొస్తాడు. అందు గురించి నేను ఇక్కడికి వచ్చేది ఉంటే మరీ అన్నకు ఫోన్ చేసి వస్తున్నామని చెప్పాను. ఇప్పుడు అన్న వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేసిండు. అలా సంపత్ అన్న వాళ్ళు కూడా లంచ్ చేపిస్తా అంటే వినకుండా ఇడికే వచ్చి తింటామని చెప్పేసి ఇప్పుడు ఇడికి వచ్చినాం. మళ్ళీ మనకు అక్కడి దగ్గర రమ్మని కాల్ వచ్చింది జగిత్యాలకే. ఇప్పుడు సిద్దిపేటకి వెళ్తాం, మళ్ళీ జగిత్యాల వెళ్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు డే మొత్తం కూడా గాయస్ ఇక్కడనే గడిచిపోయింది. జగిత్యాలలో 24 hours అన్నట్టుగా అయిపోయింది ఈరోజు. సో లంచ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చినాం. మళ్ళీ వచ్చిన తర్వాత జగిత్యాల డిఎస్పీ సార్ని అయితే కలిసినాము. సో పర్మిషన్ వచ్చేసి ఇంకా కూడా కన్ఫర్మ్ అయితే కాలేదు. మేము అందరినీ కలవనీకి ఇంత మేము అక్కడ ఇక్కడ కూడా తిరిగి మొత్తానికి ఇప్పుడు నైట్ అయితే ఇంటికి పోతున్నాం. పోయే వరకు నాకు తెలిసి 11-12 అయితే అవుతుంది కావచ్చు. సో మీటప్కి అయితే ఖచ్చితంగా అందరూ రండి. ఎప్పుడు ఎక్కడ ఏంది అని చెప్పేసి రీల్ అయితే పోస్ట్ చేస్తా. మ్యాక్సిమం ఈ సండే వివేకానంద స్టేడియంలో ఉంటుంది జగిత్యాలలో మీటప్. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా రానీకైతే ట్రై చేయండి. మళ్ళీ ఇక్కడ సైడ్ ఎప్పుడు వస్తాము ముందే చెప్తున్నా. అండ్ పోదామయ్యా పోదామయ్యా. చోటుగానికి అయితే కార్ ఇచ్చేసిన నడుపుతాను అంటుండో. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికి అయితే పోదామయ్యా. ఇంటికి కాదు, స్టూడియో పోదాం. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయాలి, ఆ తర్వాత ఇంటికి. టైం వచ్చేసి గాయస్ 10:37 అయితే అవుతుంది. సక్సెస్ఫుల్గా స్టూడియోకి అయితే రీచ్ అయితే అయిపోయినాము. ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ ఛానల్ వీడియో ఏదైతే ఉందో అదైతే అప్లోడ్ చేయాలి. ఒక పెద్ద ఇట్లా టెన్షన్ అయినట్టు అనిపిస్తుంది ఒకటేసారి. ఏంటంటే పర్మిషన్ ఏదైతుందో అది ఒక 90% అయిపోయినట్టు నాకు తెలిసి ఖచ్చితంగా పర్మిషన్ వస్తుంది. కాకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే మేము ఏదైతే స్టేడియంలో ఈ మీటప్ పెడదాం అనుకున్నామో అక్కడనే వేరే ఏదో ఈవెంట్ ఉందట. దానివల్ల అయిపోతుండొచ్చు మేబీ. ఒకవేళ అయిపోతే నెక్స్ట్ సండే ఖచ్చితంగా ప్లాన్ అయితే చేస్తాము. సో మొత్తానికి ఇది ఈరోజు బ్లాగ్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త అవసరం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.